హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖర్చు. ఆనియన్ వేసిన తర్వాత క్యారెట్ వేసాను ఫ్రెండ్స్. క్యారెట్ ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, గట్టిగా, అందుకని అది ఆయిల్లో ఉడకాలని చెప్పి క్యారెట్ ముందుగా వేసాను. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే ఆయిల్ పడుతుంది దానికి. ఇంకా మసాలాలు కూడా ఫ్లేవరు క్యారెట్కి రావాలని చెప్పి కలిపి మూత పెట్టాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ తొందరగానే మెదిగిపోతుంది కాబట్టి మనం కొంచెం క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మసాలాలు అన్నీ పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఈ కారము, మసాలాలు, సాల్ట్ అన్నీ వెజిటేబుల్స్కి బాగా పడతాయి ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర పుదీనా స్కిప్ అయిపోయింది, నేను పుదీనా వేయలే ఫ్రెండ్స్. పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. పుదీనా వేసుకోవచ్చు, ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇంకా నేను కొంచెం 1 టీ స్పూన్ అల్లం వేయండి. అల్లం వేసిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వేసి కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం ఫ్లేవర్ కూడా మంచిగా వెజిటేబుల్స్కి పడుతుంది. తర్వాత టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదు. టమాటాని ఎక్కువ కలిపితే కూడా చితికిపోతుంది ఫ్రెండ్స్. అలా చితికిపోకూడదు. టమాటా కలుపుకొని అల్లం వేసిన తర్వాత టమాటా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత నేను గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసాను ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోతుంది, 3 గ్లాసెస్ వాటర్. అలా ఎసరు వచ్చేంత వరకు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత అందులో వెజిటేబుల్ కుక్ అవుతాయి మంచిగా. వెజిటేబుల్స్ కూడా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర ముందే వేయకూడదు, ఎసరు మరిగిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి
బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి రైస్ నేను వచ్చేసి బాస్మతి రైస్ వేస్తున్నాను. మా ఇంట్లో ఉన్నాయని బాస్మతి రైస్ వేస్తున్నాను. మామూలు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏ రైస్ వేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్ వేసిన తర్వాత ఎంబటే కలపకూడదు ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అది మునిగేంత వరకు ఒక్కసారి ఇలా అనేసి పెట్టేసేయాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి ఫ్రెండ్స్. బియ్యం కూడా ముందే నానబెట్టుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. నానబెట్టుకోకుండానే డైరెక్ట్ కడిగి వేసేసేయాలి ఫ్రెండ్స్. బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిలాడుతూ అంత బాగా వస్తుంది వెజిటేబుల్ రైస్.